వామ్మో, ఇక్కడ చూడు ఒకసారి. వ్యూ అంతా కూడా ఇంకా చెప్పనవసరం లేదు. అసలు ఖచ్చితంగా ఇక్కడ పాండవులు నివసించారనే ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, అది ఎగ్జాక్ట్లీ ఉండొచ్చు కూడా మేబీ. హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ మిత్రా ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామనంటే, ఆ ప్లేస్కి వెళ్ళే ముందు మీరైతే ఫస్ట్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో మాత్రం చాలా అంటే చాలా సూపర్ తీయబోతున్నాము. ఎందుకనంటే మా వీడియోస్లలో ఇప్పటి వరకు మేము తీసిన దాంట్లో హైయెస్ట్ వ్యూస్ అనమాట 1,85,000లో దూసుకుపోతుంది ఆదిమానవులు నివసించినటువంటి ప్లేస్ అనమాట. అంతేకాకుండా ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ కూడా సేమ్ అదే అనమాట. అంటే యాజ్ ఇట్ ఈస్ ఆదిమానవులు నివసించిన ప్లేస్, కానీ దీనికైతే ఒక ప్రత్యేకమైన పేరు ఉందన్నమాట. అదే పాండవుల గుట్ట, అదేవిధంగా పాండవులు నివసించినటువంటి స్థలము. ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ పాండవులు తర్వాత ఆదిమానవులు ఆ కాలంలో నివసించుండ్రు అని చెప్పేసి ఒక కథ అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ సేమ్ ఆదిమానవులలో మనం ఏ విధంగా అయితే ఆ పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయో, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఆ పెయింటింగ్స్ అవైతే ఉన్నాయనంట. అక్కడికైతే వెళ్ళేద్దాము. అది ఎక్కడ ఉంది అని అంటే ఎగ్జాక్ట్గా వరంగల్ నుంచి 55 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకైతే ఉందన్నమాట. అక్కడ ఎగ్జాక్ట్గా పాండవుల గుట్ట అని అయితే ఒక నేమ్ ఉంటుంది. అక్కడికి మనం డైరెక్ట్ వెళ్ళొచ్చు. మనము టికెట్ 20 రూపీస్ ఉంటుంది, తీసుకొని అయితే లోపలికి వెళ్ళేద్దాము. అంతేకాకుండా ఈ గుట్టలోని కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. ఇప్పటిదాకా మనం చెప్పినాం కదా, రాక్ పెయింటింగ్స్ అని, తర్వాత అంటే అట్లా రాళ్ళు ఒకదానికి ఒకటి పేల్చుకొని, అంతే ఒక అద్భుతమైన కట్టడంతో మనము ఎగ్జాక్ట్గా మనం ఓర్వకల్లులో రాక్ గార్డెన్స్ ఏ విధంగా అయితే చూస్తామో అంతే అద్భుతంగా ఇది ఉందని చెప్పేసి మనకు స్థానికులు చెప్పడం జరిగింది. ఇంకొకటి, ఇక్కడ ఆదిమానవులు దాదాపు కొన్ని లక్షల సంవత్సరాల కిందట ఇక్కడ అయితే నివసించరు అని చెప్పేసి మనకు ఒక గట్టి నమ్మకం అయితే ఇక్కడ చెప్తున్నారనమాట గ్రామస్తులు. ఓకేనా, లెట్స్ స్టార్ట్ మై వీడియో. మనమైతే లోపలికి వెళ్ళేద్దాము. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళిపోతాము పాండవుల గుట్టకైతే. పాండవుల గుట్టకి వెళ్ళేసి వాళ్ళు ఏ విధంగా అయితే ఆనవాళ్ళు తర్వాత ఆ పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఆ వీడియో ఏ విధంగా అయితే 1,85,000 దూసుకుపోతుందో ఈ వీడియో కూడా మ్యాక్సిమం అదే విధంగా వెళ్తుందని మనస్ఫూర్తి ఆశిద్దాం. ఓకేనా, ఇంకెళ్ళిపోదాం. కమాన్ వచ్చేద్దాం. నాకు తెలిసి దీని లోపలికి వస్తుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిమానవులది మనం చూసినాం కదా, ఆ వీడియో గుర్తొచ్చింది. ఎందుకనంటే సేమ్ ఇక్కడ పాండవులు నివసించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి మనకు హిస్టరీ చెప్తుంది అనమాట. దాని ప్రకారం వచ్చేసినాము. ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి, అది మనం ముందు వీడియోలో చెప్పేసుకున్నాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఇంకోటి, ఈ రాక్ అంటే ఈ రాళ్ళన్నీ చూస్తుంటే రాక్ గార్డెన్ గుర్తొస్తుంది ఓరకల్ దగ్గర. సేమ్ అదే విధంగా ఉంది, కాకపోతే అది వైట్లో ఉంది, ఇదేమో మనకు బ్లాక్. చూస్తున్నారు కదా, పోతున్నాము అసలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ గార్డెన్స్లో రాక్ పెయింటింగ్స్ ప్రత్యేకత, తర్వాత ఎదురు పాండవుల గుట్ట అని చెప్పేసి, తర్వాత పాండవుల గుట్ట అని చెప్పేసి ఇట్లా 2-3 ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి ఇంకా వ్యూ దాదాపు 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందంట. ఇవంతా కూడా మనం అంతా తిరిగే అంత లేదు. మనకు మెయిన్ ఇంపార్టెంట్ రాక్ పెయింటింగ్స్. మనకు పాండవులు నివసించినటువంటి ఆదిమానవులు నివసించినటువంటి ఆనవాళ్ళు ఆ రాక్ పెయింటింగ్స్ అయితే దొరికినాయి అనుకో, మనమైతే స్కిప్ చేసేద్దాం. ఎందుకనంటే మనకు డ్రోన్ వ్యూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అందరికీ అర్థమైపోతుంది. అది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాం మనం ఖచ్చితంగా. అందుకే మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి.
ఖచ్చితంగా డ్రోన్ వ్యూస్ అనేది మీకు ప్రయత్నం చేస్తాం. చూస్తుంటే ఇక్కడ చూడ ప్లేస్ అరే చూద్దా, వామ్మో చూడ అసలు, వావ్ ఎంత బాగుందిగా. ఏంటది? ఓ చెట్టు ఉన్నట్టుంది. వేరే లెవెల్ ఉంది. ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం. విజిట్ వరంగల్, ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన ప్రదేశం ఇది. పాండవులు నివసించినటువంటి ప్రదేశం. పాండవుల గుట్టలకైతే రావచ్చు మీరు, ఓకేనా? చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉంది. వేరే ప్రపంచానికి వచ్చినట్టు అనిపిస్తుంది. ప్లేస్ మాత్రం మామూలుగా లేదు. ప్రైవసీకి కూడా మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. యూత్ ఐకాన్స్ అందరికీ కూడా ఒక మంచి అడ్వెంచర్ టైప్ ఆఫ్ ప్లేస్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ వీకెండ్స్లల్లో అంటే నైట్ స్టే కానీ, తర్వాత రాక్ క్లైంబింగ్ ఉంటుంది, ఏమంటారు దాన్ని, ట్రెక్కింగ్కి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఏదో ట్రెక్కింగ్ చేస్తారు. ఏదో ఆల్రెడీ ఉన్నాయి చూడండి అక్కడక్కడ బోల్టాలు. ఇది ట్రెక్కింగ్. వామ్మో, రైట్ లెఫ్ట్, ఇదేమన్నా కొండనా? వేరే లెవెల్ ఉంది వ్యూ మాత్రం, సూపర్, చాలా బాగుంది. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం మనం. ఎవ్వరు లేరు, చెమటలు కారుతున్నాయి. చెమటలు మాత్రం మామూలుగా లేవు. వావ్ 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 వావ్. ఈ ప్లేస్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇక్కడ చూడ ఒకసారి, వామ్మో, నాకు దీని లోపలికి వస్తుంటే కోయిలకొండనా కిల్లగనపుర ఒంటరిగా నడిచిన సేమ్ వే అట్లనే లేదు. ఎస్, కిల్లగనపూర్ సేమ్. ఈరోజు ఈ బండ ఇదంతా కూడా సేమ్ ఉంది. అద్భుతంగా ఉంది ప్లేస్ మాత్రం. ఇవన్నీ కూడా రాళ్ళ మీద రాళ్ళు ఏదో పేల్చిపెట్టినట్టుంది, అంత అద్భుతంగా ఉంది. ఇదో ఈ బండలను మనం బాగా గమనించినట్టయితే వర్షాకాలంలో ఒకటికించి వాటర్ కూడా వచ్చేటట్టున్నాయండి మనకు. అంటే కనిపిస్తుంది ఆ చామలు. అమ్మో, కమాన్, ఇక్కడనే ఎంత ఉంది, ఇంకా ఎంత ఉందో. ఆ పెయింటింగ్స్ ఎత్తుకోవడానికి ఎంత కష్టపడాలనో, ఎట్లా వెళ్ళాలనో ఏంటో. మూవీ షూటింగ్స్ చేయొచ్చుడా, టక్కర్ దొంగ కాదు, అమ్మమ్మ చేయొచ్చు. చూస్తున్నారు కదా, అమ్మ నడిచి దొమ్మ అవుతున్నాంలే, కానీ అది మాత్రం దొరకట్లేదు. పోతున్నాం. ఈ గుట్టలు చెట్ల పొడి తిరగడమే అయింది కదా మన జీవితం. అలాగా అంటే వాళ్ళు నివసించినటువంటి ఆ పెయింటింగ్స్ కానీ అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయంట. అదైతే వెళ్ళి చూసేద్దాం. తిరిగి మస్తు అయిపోయింది ఇప్పటికే. వీటిని వెతకని కానీ చాలా టైం పట్టింది మాకు, చాలా టైం పట్టింది. అంతా విభత్సంగా ఉంది కొంచెం. దా, వామ్మో, చూస్తుంటే చూడు ఎట్లుంది అసలు, వేరే లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ మాత్రం. ఈ రాక్ గార్డెన్స్లో ఇవి ఏర్పడి కూడా దాదాపు 1,00,000 సంవత్సరాల పైన అయిందంట.
అసలు మనంగా చెప్పింది చరిత్రకారులు, అదేవిధంగా సైంటిస్ట్, ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్. వామ్మో. వీటి విశేషం ఏంటంటే ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా పూర్వం ఇక్కడ పాండవులు నివసించారు, వాటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి అని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారు అన్నమాట. అది అందుకే దీనికి మోస్ట్గా పాండవుల గుట్ట అని ఉంది. ఇంకోటి ఇక్కడ కూడా 2-3 గుట్టలు ఉన్నాయి, అక్కడ ఇక్కడ ఎదురు పాండవుల గుట్ట, తర్వాత పాండవుల గుట్ట, ఇట్లా 2-3 టైప్స్ ఉన్నాయి. అది మీకు వెళ్ళే ప్రాసెస్లో ఇంకా తెలియజేద్దాం, ఓకేనా. కానీ డేంజరస్ ఉంది అంతా. ఇంత అద్భుతమైనది పెట్టుకొని మంచిగా అంటే అది టూరిజం వాళ్ళు డెవలప్మెంట్ ఇంకా బాగా చేస్తే, అంటే మనుషులను పెట్టి రోజు ఊడవడం కానీ అట్లా చేస్తే ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఎండ్ అయిపోయినట్టుంది అసలు ఈడికి వచ్చినా సరే. ఆదిమానవులోకి వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితి. ఇక్కడ పాండవుల గుట్టకు వచ్చినప్పుడు కూడా వాటి ఆనవాళ్ళని ఎతకడానికి తిరుగుతూనే ఉండి అలసిపోయినా కూడా దొరుకుతాయి లేదా అని ఒకటి వెళ్ళాలి. ఇలా వే ఉన్నట్టుంది. ఓ నైస్. ఇట్లా వెళ్ళాలనుకుంటా బహుశా. ఒకసారి వే చూపి ఎట్లుందో. దీని మీదకి వెళ్ళి ఆ కట్టల మీదంగా వెళ్ళాలి. కమాన్, వెళ్ళడం తప్పదు, ఇంకా రిస్క్ చేసైనా చూపించాల్సిందే అని కొంచెం భయం అనిపిస్తుంది, కానీ తప్పదు. ఇప్పుడు పైకి ఎక్కాలి, కానీ మోస్ట్ డేంజరస్ ఉంది ఇది మొత్తం. ఎక్కే వీడేమో వాచ్ భద్రం అని అంటాడు, నేను పోయినా పర్వాలేదు, వాచ్ కావాలంట. వాచ్ కావాలంటాడు. నేను పోయినా పర్వాలేదా నీకు? అరే జారిపోతుంది చెప్పులు జారిపోతాయి. కష్టంతో కూడుకున్న పని చేయాలి. వావ్, ప్లేస్ వాజ్ ఆసమ్. ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి రాక్ పెయింటింగ్స్. ఇవన్నీ కూడా అప్పటి కాలంలో వాళ్ళు నివసించిన విధి విధానాలను చెక్కారనమాట. సేమ్ ఆదిమానవుల దగ్గర మనం చూసినట్లయితే అదే విధంగా ఇక్కడ కూడా ఉంది. ఇదే పెయింటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ చూడండి. ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అదో గుర్రాలు, చేపలు, మేకలు. అంటే ఇది ఏ విధంగా వీళ్ళు ఇట్లా చేసిరు అనే దానికి మాత్రం ఇప్పటివరకు డీకోడ్ చేయలేకపోయారు దీన్ని, ఈ కోడ్ని అనమాట. అంటే ఏ సూచనలతోటి ఇట్లా చేసిండ్రు అనే దానికి డీకోడ్ మాత్రం చేయలేకపోయారు. కానీ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. చూడండి ప్లేస్ ఎట్లుంది అసలు, చాలా బాగుంది. ఎంత కష్టపడి వచ్చినాం ఇక్కడ, వామ్మో. ఇక్కడ చూడు ఎవ్రీవన్ ఈ పెయింటింగ్తో ఇక్కడ తాబేల ఆకారం కానీ ఇక్కడ అంటే తర్వాత ఇవి కుందేళ్ళ కూతులు ఏమో అర్థం కావట్లేదు, అసలు డీకోడ్ చేయలేకపోతున్నాం. అవి అయితే జింకలా లేకపోతే మేకలా అర్థం కావట్లేదు. ఆ విధంగా అయితే ఈ పెయింటింగ్స్ అనేది ఉందన్నమాట. ఈ రాక్ అసలు చాలా అద్భుతంగా ఉంది. నాకైతే సేమ్ ఆదిమానవుల వీడియో అక్కడ ఏ విధంగా ఇంకా పెయింటింగ్స్ అట్లా ఉన్నాయో సేమ్ అదే విధంగా అనిపిస్తున్నాయి ఇక్కడ మొత్తం. ఇవి గీసే ఇవన్నీ కూడా దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇక్కడ నివసించి ఉంటారు పాండవులు కానీ ఆదిమానవులు, అట్లాంటి టైప్ ఆఫ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడ నివసించి ఉంటారు. చాలా బాగుంది. ఇది ఎతకడానికి చిన్న తిప్పలు పడలే, మామూలుగా ఉంది వే, కానీ మేము కరెక్ట్ రూట్లో వెళ్ళలే. అది చూడండి అసలు ప్లేస్ కొండ
కొండపై నుంచి వేరే లెవెల్ ఉంది. వామ్మో, చూస్తున్నారు కదా ప్లేస్ చూడు ఎంత అద్భుతంగా ఉంది, అసలు వేరే లెవెల్ ఉంది. నేను నుంచి చూస్తే ఇదంతా కూడా డ్రోన్ ఉంటే మాత్రం వ్యూ ఎక్స్ట్రాడినరీ. కానీ ఏం చేస్తాం, మన పరిస్థితులు బాలేవు. మంచి రోజులు వచ్చే రోజులు వస్తాయి, దగ్గరలోనే ఉన్నాయి. మనం ఏం చేద్దామనంటే ఇవంతా చూపించేసి ఇవంతా చూడండి ఒకసారి ఫ్రెండ్స్. మీరంతా కూడా మాత్రం రాక్ గార్డెన్స్ నాకు తెలిసి ఏంటికి పనికిరాదు, నిజం. రాక్ గార్డెన్స్ అస్సలు పనికిరాదు. ట్రెక్కింగ్కి మాత్రం ది బెస్ట్ ప్లేస్ మన తెలంగాణలోని. ఇది ట్రెక్కింగ్కు ది బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా అద్భుతంగా ఉంది. చూశారు కదా గాయస్, మనము పాండవులు ఆదిమానవులు నివసించినటువంటి ఆధారాలు ఉన్నటువంటి ఒక పెయింటింగ్స్ అయితే చూడడం జరిగింది. అదే అనమాట. పెయింటింగ్స్ చూసిన తర్వాతనే మనం ఇక్కడికైతే వచ్చేసినాము. ఈ వ్యూ అంతా కూడా ఇంకా చెప్పనవసరం లేదు. అసలు ఖచ్చితంగా ఇక్కడ పాండవులు నివసించారనే ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, అది ఎగ్జాక్ట్లీ ఉండొచ్చు కూడా మేబీ, అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఒకసారి. ఇదంతా కూడా ఓకేనా. ఖచ్చితంగా ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే చాలా 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 థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం చూశారు కదా వీడియో, వేరే లెవెల్ ఉంది. మాకు మాత్రమే రియల్గా లైవ్లో చూస్తుంటే మాత్రం డ్రోన్ లేనందువల్ల అసలు మీకు ఈ షార్ట్స్ అన్నీ కూడా చాలా మిస్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఓర్వకల్లో ఉన్న రాక్ గార్డెన్స్ ఏంటికి పనికిరాదు, అంత అద్భుతంగా ఉంది. ఇదేంది పాండవుల గుట్ట మాత్రం వేరే లెవెల్ ఉంది. మేము మేజర్గా ఇక్కడ వచ్చిందంటే పాండవులు నివసించినటువంటి ఆధారాలు, తర్వాత మనకు వాళ్ళు అప్పట్లో కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పారు కదా, ఆ ఆనవాళ్ళ కోసం అయితే వచ్చేసినాం అనమాట. అవి మీకు ఇప్పుడైతే చూపించినాం కదా, అదే ఆనవాళ్ళు అనమాట. అంతేకాకుండా ఇక్కడ నిజంగా పాండవులు తర్వాత ఆదిమానవులు నివసించినటువంటి ప్లేస్ లాగానే మనకైతే అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే మన గ్రామస్తులు చెప్పిన ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి హిస్టరీ ప్రకారం కూడా సేమ్ అదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. చెప్పినా కదా యాజ్ యూజువల్, ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందరే చెప్పేస్తాం కదా, లైక్ కామెంట్ కంపల్సరీ చేయండి అబ్బా. ఎందుకంటే మీరు చేయడం వల్లనే మా వీడియోస్ అనేది పుష్ అవుతుంది, అదే అనమాట. ఓకేనా. డూ సబ్స్క్రైబ్ ఎస్వి మిత్ర ఛానల్. కీప్ వాచింగ్. కెమెరామెన్ విక్రమ్తో శేఖర్.